కీర్తన గ్రంథము 96వ కీర్తన. కీర్తనలు 96వ కీర్తన. తొమ్మిదో వచనం చదువుదాం, అందరం కలిసి చదువుదాం. 96వ కీర్తన 9వ వచనం చదువుదాము. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. నేనే తలుపులను ఎగిడను, నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. శిలువ చాటున మరుగుపరచుము. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడము. మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి కొనియాడినట్లు, పూజించి గణపరచినట్లు మాకు సహాయం చేయండి. మా మధ్యలో మీరున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కనిపించి కనబడని చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 96వ కీర్తన 9వ వచనం మరలా ఎవరైనా చదవండి. వెరీ గుడ్. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలా, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని చెప్తున్నాడు. రెండు భాగాలు ఉన్నాయి దీంట్లో. మొదటి భాగంలో ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలి అని చెప్తున్నాడు, ఫస్ట్ది. సో రెండోది, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని చెప్తున్నాడు. ఫస్ట్ మాట, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలి. ఎవరు నమస్కారం చేస్తారు, ఎలా నమస్కారం చేయాలి అని రాయబడింది. ఫస్ట్ది ఏంటి? ఎవరు నమస్కారం చేస్తారు చెప్పండి? నమస్కారం చేసేది ఎవరు? లేదంటే ఆరాధించేది ఎవరు? లేదంటే దేవుణ్ణి కీర్తించేది, గణపరిచేది ఎవరు? ఎవరు గణపరుస్తారు? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెషయా గ్రంథము 38, 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు స్తుతిస్తారు? ఎవరైనా నమస్కారం చేస్తారు? ఎవరైనా ఆరాధిస్తారు? ఎవరైనా గణపరుస్తారు? ఎవరైనా పూజిస్తారు చెప్పండి? సజీవులే ఆయన్ని పూజిస్తారు, ఆయన్ని గణపరుస్తారు, ఆయన్ని ఆరాధిస్తారు. ఈరోజు నువ్వు సజీవుడివేనా? బ్రతుకుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై అంటారు కదా. మనమందరము ఇంతకు ముందు చనిపోయినటువంటి వారము. దేవుని దృష్టికి అందరము చనిపోయిన వారం. ఎలా చనిపోయాం మనము? మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారముగా ఉన్నాము అని వాక్యం చెప్తోంది. సరే, ఇప్పుడు ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే మొదటగా ఏం చదివాం మనము? యెహోవా సన్నిధిని ఏం చేయాలంట? 96, 9వ వచనం. మొదటి వచనం చదువు. 96, 9 మొదటి భాగం. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలి అని రాయబడి ఉంది. ఎవరు యెహోవాకు నమస్కారం చేస్తారు? ఎవరు ఆయన్ని ఆరాధిస్తారు? సమాధానం చెప్పండి. సజీవులే ఆయన్ని ఆరాధిస్తారు. ఆయన్ని సజీవులు మాత్రమే ఆరాధిస్తారు. ఈరోజు నువ్వు ఆరాధించడానికి, నేను ఆరాధించడానికి వచ్చాము. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. ఈరోజు నువ్వు సజీవుడవై ఆయన్ని స్తుతించడానికే మనం వచ్చాం. ఇప్పుడు సజీవులు ఎవరు? చనిపోయిన వారు ఎవరు? సజీవులు ఎవరు? చనిపోయినటువంటి వారెవరు? చూద్దామా? సజీవులు ఎవరు, చనిపోయిన వారెవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయాం. అవునా? ఏంటి అపరాధాలు? ఏంటి అపరాధాలు తెలుసా? ఏమేమి మన లోపల ఉన్నాయి? ఆ అపరాధాలన్నీ మనం చేసి, ఆ పాపమంతా మనం చేసి,
దేవుని దృష్టిలో చనిపోయినటువంటి వారముగా ఉన్నాము. ఏం చూద్దామా ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంది, చదవండి. 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. ఓకేనా? ఇవి చేసే వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా? దేవుని రాజ్యంలో ఉంటారా? ఉండరు. ఇంకా ఒక వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 నేను చదువుతాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభమును, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పెను. ఈ లోపల మన లోపల ఉన్నాయి. ఇవన్నీ ఏమున్నాయి? ఈ కార్యాలన్నీ కూడా, ఈ చెడ్డవన్నీ కూడా మన లోపల ఉన్నాయి. అవి బయటికి వచ్చి మనల్ని అపవిత్రపరిచాయి. వీటి ద్వారా మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాము. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎవరు స్తుతించాలి? సజీవులు స్తుతిస్తారు. ఎవరు సజీవులు? ఇవి లేనటువంటి వారు సజీవులు. ఎవరు బ్రతికున్నవారు సజీవులు దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. కానీ ఇలాంటి కార్యాలు పాపముల చేత, అపరాధముల చేత అవి చేస్తూ వాటిలోనే ఉన్నవారంతా ఎవరు? చనిపోయినటువంటి వారు. అవునా? ఇంతకుముందు మనం చనిపోయిన వారమా కాదా? ఇవన్నీ మన లోపల ఉన్నాయా లేవా? ఏమున్నాయి చెప్పండి? దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ మన లోపల ఉన్నాయి. ఉండి ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. బయటకు వచ్చి వాటిని చేస్తాం. వాటి చేసే వాళ్ళంతా ఎవరు? చచ్చిపోయినటువంటి వారు. మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాము అని వాక్యం చెప్తోంది. మనం ఆయన్ని స్తుతించవచ్చా? స్తుతించలేము. సజీవులు మాత్రమే ఆయన స్తుతిస్తారు. మనం చచ్చిపోయిన వాళ్ళని ఎలా స్తుతించగలం? స్తుతించలేము. మరి మనం స్తుతించాలి అంటే ఏం చేయాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయము. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. చచ్చిపోయాము కానీ ఇప్పుడు బ్రతికించబడ్డాం. చూడు 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇది జరిగింది. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, కొంతమంది మనం ఇట్లా అనుకొని ఉండొచ్చు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, నేను రక్షించబడడానికి, నేను బ్రతికించబడడానికి కారణం ఏంటంటే నా మంచితనం. నేను మంచి పనులు చేస్తున్నాను అనేటటువంటి స్వభావం ఉండొచ్చు. కానీ కానే కాదు. నీ మంచితనం చేత, నీ జ్ఞానం చేత, నీ గొప్పతనం చేత, నీ బలం చేత కాదు దేవుడు నిన్ను రక్షించింది. దేని చేత దేవుడు నిన్ను రక్షించాడు? ఆయన కృప ద్వారా. కేవలం కృప ద్వారా మాత్రమే మనం బ్రతికించబడ్డాము. ఆయన కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాము అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ కృపను బట్టి మనం ఈరోజు ఆయన్ని ఆరాధించాలి. ఫస్ట్ మనం జరగాల్సింది ఏంటంటే, సజీవులే ఆయన్ని ఆరాధిస్తారు. సజీవులే ఆరాధించాలంటే మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాము. మనల్ని బ్రతికించాడు దేవుడు. దేన్ని బట్టి బ్రతికించాడు? ఆయన కృపను బట్టి బ్రతికించాడు. మన మంచితనం చేత కానీ, లేకుండా మరేదో చేత కానీ దేవుడు మనల్ని బ్రతికించలేదు. ఆయన కృప ద్వారా మనల్ని బ్రతికించినందుకు ఆయన్ని స్తుతించాలి. మనల్ని ఆయన కృప చేత బ్రతికించడానికి ఆయన ఏం చేశాడో ఒక్క మాట చూద్దామా? రండి. యెషయా గ్రంథము 50
యెషయా గ్రంథము 42వ అధ్యాయము. రెండవ వచనం నుంచి నేను చదువుతాను. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు, నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనారవత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగబడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహంలోకి చెందనీయను. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఇంకా మనము ఒక మాట చూద్దాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెషయా 56 ఒకసారి చదవండి. యెషయా గ్రంథము నేను ఒకసారి చదువుతూ చూడమ్మా, ఇక్కడ నుంచి చూద్దాము. సో మనము ఏం చూస్తున్నాము అంటే, మనల్ని విడిపించడానికి ఆయన కృప చూపించాడు. ఆ కృప ద్వారా మనల్ని రక్షించాడు. ఓకే, తర్వాత ఆయన మనల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి కార్యాన్ని చూస్తున్నాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతాను. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగువే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. నిన్ను నన్ను దేవుడు రక్షించడానికి, నిన్ను నన్ను దేవుడు బ్రతికించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చేశారో రాయబడుతుంది. ఏం చేశాడంటే 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించాడు. నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొట్టేటటువంటి వారికి వీపును అప్పచెప్పాడు అని రాయబడింది. అప్పచెప్పుకున్నాడా లేదా? ఆయన భయంకరంగా కొట్టారా లేదా? తర్వాత వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి చెంపలను అప్పచెప్పాడు. ఆయన గుంజేశారు. అర్థమవుతుందా? ఆయన వెంట్రుకలు జుట్టు బట్టి లాగేశారు, గడ్డం బట్టి లాగేశారు, వీపు మీద భయంకరంగా కొరడాలతో కొట్టారు. ఇవన్నీ దేవుడు తన ఇష్టానుసారంగా ప్రేమతోని తనను తాను మన కొరకు అప్పచెప్పుకున్నాడు. ఇంకా ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఉమ్మివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు తన మొహాన్ని నీ కొరకు ఇచ్చాడా ఇవ్వలేదా? నీ ముఖం మీద ఉమ్మి వేస్తా ఊరుకుంటావా? ఎట్లా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది నీకు? కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు తన ముఖాన్ని దాచిపెట్టుకోలేదు. ఉమ్మివేసే వారికి అవమానపరిచే వారికి ఆయన అప్పచెప్పుకున్నట్టుగా మనకు రాయబడుతోంది. అలాగే ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకున్నాడు. ఎలా అయిందంటే ఆయన ముఖము చెకుముకి రాయిలాగిందంట. అన్న ఎలా ఉంటుంది చెకుముకి రాయి? చక్క నున్నగా గుండ్రగా ఉంటుంది కదా. గుండ్రగా నున్నగా ఉంటుందా? ఉండదు. అన్ని దెబ్బలు తగిలి ఉంటాయి దానికి. అవునా? చెకుముకి రాయి ఎప్పటికి కొడతామంటే ఎన్ని దెబ్బలు ఉంటాయి దానికి చెప్పండి. చెకుముకి రాయికి దెబ్బలు ఉంటాయి. దగ్గర చెకుముకి రాయి దేనికోసం ఉపయోగిస్తారు తెలుసా?
నిప్పు రాజబెట్టడం కొరకు. నిప్పు రాజబెట్టాలంటే మెల్లగా కొట్టాలా దాన్ని, బండని ఆ చెక్కుముకి రాయిని గట్టి కొట్టాలా. ఇష్టం వచ్చినట్టు కొడితేనే అది ఉంటుంది. మెల్లగా శుతి మెత్తగా కొడతా ఉంటే నిప్పు వస్తుందా? రాదు. గట్టిగా కొట్టాలా, గట్టిగా దాన్ని ఇష్టం వచ్చినట్టు కొడితేనే అప్పుడు దానిలో నుంచి నిప్పు అనేది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు తన ముఖాన్ని ఎట్లా చేసుకున్నాడు? చెక్కుముకి రాయిలాగా చేసుకున్నాడు, ఇచ్చేసాడు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా కొట్టారు అని అర్థం. యేసు ప్రభువు వారిని ఎలా పడితే అలా కొట్టడానికి తనను తాను అప్పు చెప్పుకున్నాడు. ఎన్ని రకాలుగా ప్రభు అప్పు చెప్పుకున్నాడు? మొదటిది తన వీపును అప్పు చెప్పుకున్నాడు. రెండవది గడ్డం పెరుగు వారికి తన మొహాన్ని దాచిపెట్టుకుని అప్పు చెప్పుకున్నాడు. వెంట్రుకలు పెరికేశారు, గడ్డ మీద ఉన్నటువంటి ఆ గడ్డాన్ని పెరికేశారు, దానికి అప్పు చెప్పుకున్నాడు. మూడవది ఉమ్మివేయడానికి అప్పు చెప్పుకున్నాడు తన మొహాన్ని. అవమానం, 100 మందిలో నిన్ను అవమాన పరిస్థితి నువ్వు తట్టుకోగలవా? ఒక చిన్న మాటని నేను అంటాను. ఉదాహరణకి సౌజన్యనే ఉందనుకుందాం. సౌజన్య ఇదంతా ఊడ్చేయమ్మా అన్నాను, ఊడ్చింది. మీరు అందరు ఉన్నారు, సౌజన్య వచ్చింది. బుద్ధి లేదా సౌజన్యకి అక్కడ ఎట్లు ఊడ్చినా చూడు అన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? బాధ అనిపిస్తుందా? బాధ అనిపించదా? మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ పాపము చేయలేని ఆయన్ని నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా, నువ్వు మమ్మల్ని రక్షించు. ఏది ఇప్పుడు నిన్ను కొడతాం మేము, నీకు ముసుకేస్తాము, నిన్ను గుద్దుతాము, నిన్ను గుద్దింది ఎవరో ప్రవచించి చెప్పి చూద్దాం అని హేళన చేస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన అవన్నీ హేళన చేయడానికి, అవమానపరచుకోవడానికి ప్రభు తనను తాను నీకోసం అప్పచెప్పుకున్నాడు. నీకోసం అప్పచెప్పినాడా లేదా? చెక్కుముకి రాయిలాగా కావడానికి అప్పచెప్పుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు ప్రభుని కొట్టారు. ఎలా కొడతారు? కాళ్ళతో తన్నుతారు, చేతులతో గుద్దుతారు, కొరడాలతో కొడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొడతారు. అట్లాగా ఇష్టం వచ్చినట్టుగా దెబ్బలు తినడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను నీ కొరకు అప్పచెప్పుకున్నాడు. ఎందుకని? నీవు రక్షించబడాలంటే ఆయన అలా దెబ్బలు తినాల్సిందే, ఆయన అలాగా అవమానపరచబడాల్సిందే. కనుక ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మొదటగా ఆయన కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. నీ లోపల ఉన్న మంచితనాన్ని బట్టో లేకుంటే మరేదో బట్టిని కాదు, ఆయన కృప చూపినాడు. నీ లోపల ఏ మంచితనం లేదు, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, నీ లోపల నుంచి వచ్చే స్వభావం స్పష్టంగా ఉంది. అవన్నీ మనం కలిగి ఉన్నాం, అవన్నీ చేసిన వారంగా ఉన్నాం. మనకు తగింది నరకం. మనం నరకంలో యుగయుగాలు కాలిపోవాలి. కానీ మనము ఆ నరకంలో కాలిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తనను తాను అప్పచెప్పుకున్నాడు. అప్పచెప్పినాడా లేదా? అందరం కలిసి చదువుదాం. ఒకసారి తీయండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఇది నీ కొరకే రాయబడింది. వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కొరకే నా కొరకే ప్రభు ఇలాగ అప్పచెప్పుకున్నాడు. కనుక నువ్వు ఎప్పుడు ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను పరలోకంలో ఉంచాలనే ప్రభు ఇలాగ చేసుకున్నాడు. చదువుదాము. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలకు పెరుగువే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతివలే చేసుకొంటిని. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. నీ కొరకు ప్రభు ముఖము చెక్కుముకి రాయిలాగా చేయబడింది. నీ కొరకు ప్రభు యొక్క వీపు అప్పచెప్పుకున్నాడు. నీ కొరకు ఆయన ముఖాన్ని అప్పచెప్పుకున్నాడు. నీ కొరకు ఆయన వెంట్రుకలు పెరికివే వారికి తన చెంపలను అప్పచెప్పుకున్నాడు. ఎవరి కొరకు చెప్పండి? నా కొరకే. ఆ శిక్ష ఎవరికి రావాలి? నాకే రావాలి. కానీ నువ్వు రక్షించబడాలంటే ప్రభు అలాగే చేయాల్సిందే. అలాగ అప్పచెప్పుకున్నాడు. తద్వారా నీకు రక్షణ వచ్చింది, నువ్వు బ్రతికించబడ్డావు. ఇప్పుడు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా అలా బ్రతికించాడు. నువ్వు అలాగ బ్రతకాలంటే, క్రీస్తుతో పాటు ఉండాలంటే ఏం చేయబడాలి? క్రీస్తు అలా చేయబడితేనే, క్రీస్తు అలా శ్రమ పడితేనే నువ్వు క్రీస్తుతో కూడా బ్రతికించబడతావు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు అలాగ చేయబడ్డవాడిగా ఉన్నాడు. క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడ్డాం. అవునా? ఇప్పుడు ఆయన్ని స్తుతించేది ఎవరు? ఇంకా యెషయా గ్రంథము 38 ప్రకారం ఎవరు ఆయన్ని స్తుతించేది చెప్పండి? సజీవులే కదా నేను స్తుతించేది. మనం ఆయన్ని స్తుతించాలి, అంతేనా? యెషయా గ్రంథం చదవండి ఒకసారి. 38:19. సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనే నేను స్తుతించుచున్నాను. ఓకేనా కదా? ఈ దినమున నేను సజీవుడనే నిన్ను సజీవుడనే అంటే ఏదో ఇక్కడ కూర్చొని కాదు, పాపములు క్షమించబడి క్రీస్తు చేత బ్రతికించబడి కూర్చొని ఉన్నా. అది ఈరోజు నువ్వు క్రీస్తు చేత బ్రతికించబడ్డావా?
నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నావా? ఆయన జీవం నీలో ఉందా? నేను ఆయన వెలిగించినాడా? నువ్వు ఆయన కుమారునిగా కుమార్తెగా చేయబడ్డావా? జీవగ్రంథంలో నీ పేరు రాయబడిందా? అయితే నువ్వు ఆయన ఆరాధించాలి అని చెప్తున్నాడు. సజీవులే ఆయన్ని ఆరాధించేది. నువ్వు సజీవునిగా చేయబడ్డానికి ఏం జరిగింది? ఫస్ట్ ఏం చేశాడు? కృప చూపించాడు. రెండోది ఏం చేశాడు? నీ కొరకు తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. అవునా? తన్ను తాను ఆయన అప్పచెప్పుకున్నాడు అనడానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒక మాట చూద్దాం, చూడండి. చదవండి 4వ వచనం నుంచి. చాలు. ఇక్కడ చూడండి, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. ఇక్కడ చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడ్డది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి అని చెప్తున్నాడు. ఇదంతా శిక్ష ఆయన మీద పడ్డది. ఆయన మీద పడతా ఉంటే ఆయన ఒప్పుకున్నాడు. తనను తానుగా అప్పచెప్పుకుంటేనే అలాగ చేయగలడు. తనను తానుగా అప్పచెప్పుకున్నాడు, ఒబే అయ్యాడు. ఆయన మన కొరకు తనను తాను ఇచ్చుకోవడానికి ఒబే అయ్యాడు. గలతీలకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడింది, చూడండి. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పచెప్పుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసములో జీవించుచున్నాను. ఎలాగన్నా? నా కొరకు తన్ను తాను అప్పచెప్పుకున్నాడని చెప్తున్నాడు. ఎవరు? పౌలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను ఎవరి కొరకు అప్పచెప్పుకున్నాడంట? పౌలు కొరకు అప్పచెప్పుకున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ నీ కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను నీ కొరకు అప్పచెప్పుకున్నాడు. పౌలు ప్లేస్ ఇప్పుడు ఎవరున్నామో మనం. నీ కొరకే అప్పచెప్పుకున్నాడు తనను తాను యేసుక్రీస్తు ప్రభుల వారు. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడింది, చదవండి. 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఎంత స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు అక్కడైతే పౌలు చెప్తున్నాడు నా కొరకు అని, ఇప్పుడైతే ఇక్కడైతే మన కొరకు. అంటే నువ్వు నేనున్నాం దాంట్లో. అవునా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అవునా? నువ్వు పరిమళ వాసనగా ఉండాలనే ప్రభువైన క్రీస్తుల వారు తనను తాను నీ కొరకు నా కొరకు అప్పచెప్పుకున్నాడు. కాబట్టి తనను తాను అప్పచెప్పుకొని మనల్ని రక్షించాడు ప్రభువైన క్రీస్తుల వారు. నీవు సజీవునిగా చేయబడ్డావు, నీవు దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా చేయబడ్డావు, నీవు బ్రతికించబడ్డావు. అవునా? ఇంకొక మాటను కూడా చూద్దాము. లూకాసు వార్త 20వ అధ్యాయం 37వ వచనం. 20:37 చదవండి. 36 నుంచి చూద్దాం. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానును దేవుని కుమారులయుందురు గనక వారికను చావనే చావరు, వారికను చావనేరరు. పొదను గూర్చిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు, ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. కాబట్టి సజీవుల యొక్క దేవుడు మన దేవుడు.
రెండో మాట ఏంటంటే మన దేవుడు ఎవరు? సజీవుల దేవుడు. మనల్ని బ్రతికించాడు, మనకు దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఈరోజు బ్రతికించబడ్డావా? ఎలా బ్రతికించబడ్డావు? కృప ద్వారా. ఎలా బ్రతికించబడ్డావు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీకు రావలసినటువంటి శిక్ష తనను తాను నీ కొరకు భరించుటకు అప్పజెప్పుకోవడం ద్వారా రక్షించబడ్డావు. కనుక దేవుని స్తుతించాలి. ఆయన కృపను బట్టి దేవుని స్తుతించు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీకు రావాల్సినటువంటి శిక్ష తనను తాను అప్పచెప్పుకొని భరించడం ద్వారా నిన్ను బ్రతికించాడు కాబట్టి ఆయన స్తుతించు. ఇప్పుడు నీవు నేను దేనికి అర్హులమయ్యామంటే ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి అర్హులమయ్యాం. ఓకేనా? ఇప్పుడు చదవండి మరలా 38:19, ఏషియా 38:19 చదవండి. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు నువ్వు సజీవుడవై దేవుని స్తుతించాలి. ఈరోజు సజీవులవై ఆయన స్తుతించడానికి చేరి ఉన్నాం. ఇది ఆయన కృప, ఆయన దయ. ఇప్పుడు మరలా 96వ కీర్తన 9వ వచనం. 96వ కీర్తన 9వ వచనం. ఆయన ఎవరు స్తుతిస్తారు? ఆయన ఎవరు గణపరుస్తారు? ఎవరు ఆరాధిస్తారంటే సజీవులు మాత్రమే. బ్రతికున్నోళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తారు. చచ్చిపోయిన వాళ్ళు ఆయన ఆరాధిస్తారా? ఆరాధించరు. కేవలం బ్రతికున్న వాళ్ళు మాత్రమే ఆరాధిస్తారు. ఈరోజు నువ్వు బ్రతికుంటే, బ్రతికింపబడి ఉంటే, రక్షించబడి ఉంటే నీవు నోరారా ఆయన్ని ఆరాధించాలి. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. 96:9 చదవండి. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయనకి నమస్కారం చేయాలా? ఇప్పుడు ఆయన ఎలా ఆరాధించాలి చెప్పండి? పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని ఆయన ఆరాధించాలి. ఒట్టి కాదు నేను బ్రతికించబడ్డాను అని నువ్వు వచ్చేసి ఆరాధన చేయడం కాదు. ఎలాగ ఆరాధన చేయాలి చెప్పండి? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆరాధన చేయాలి. ఉన్నాయా నీ అలంకారాలు? మన లోపల ఎలాంటి అలంకారాలు ఉన్నాయి? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేసేవారంగా ఉండాలి. రండి, పరిశుద్ధ అలంకారాలు, దేవునికి ఇష్టమైన అలంకారాలు ఏమున్నాయో వాటిని ధరించుకొని ఆయన ఆరాధన చేయాలి మనం. ఓకేనా? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది? ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం అన్నది బ్రెయిన్లో ఉండాలి. ఏం చూస్తున్నాము? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మనం ఆయన్ని ఆరాధన చేయాలని ఉంది. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని రావాలి. ఇక్కడ ఏమని రాయబడింది? జడలు అల్లుకోకుండా, బంగారు నగలు పెట్టుకొనకుండా, వస్త్రాలు అంటే వేలగలిగిన చూడడానికి ఆకర్షణ వస్త్రాలు కాకుండా, ఇలాంటి అలంకారాలు కాకుండా. అర్థమైందా? ఇలాంటి అలంకారాలు ఉన్నాయా? ఇలాంటి అలంకారాలు ధరించుకొని వచ్చి యెహోవాని ఆరాధించడం కాదు, కానీ ఎలాంటి అలంకారాలు ధరించుకొని ఆయన ఆరాధించాలంట? ఇప్పుడు 4వ వచనం కంటిన్యూషన్. సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణములను అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల వెలువగలది. అర్థమవుతుందా? దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన ఈ అలంకారాలు ధరించుకొని వచ్చి ఆయన ఆరాధించాలి. నగలు ధరించుకోవడము, జడలు అల్లుకోవడము, చక్కగా పూలు పెట్టుకోవడము, వీళ్ళ కలిగినటువంటి ధర కలిగినటువంటి మంచి చీరలు లేకుంటే మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చి అలాంటి అలంకారం చేత మనం వచ్చి దేవుని ఆరాధించడం కాదు, కానీ ఇలాంటి దేవునికి విలువ కలిగినటువంటి అలంకారాలు ధరించుకొని వచ్చి మనం ఆయన ఆరాధించాలి. ఎలాంటి అలంకారాలు? ఒకటి అలంకారం చెప్పండి. సాధువుగా ఉండడము, ఇంకా మృదువుగా ఉండడము, ఇంకా సాధు అయినట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారాలు, అక్షయం అంటే క్షేము కానటువంటి నిలిచిపోయేటటువంటి అలంకారాలు ధరించుకొని మనమైనా ఆరాధించాలి. ఈరోజు నీకుందా? సాధువుగా మృదువుగా ఉండగలుగుతావా? నిన్నెవరైనా తిట్టినా కొట్టినా ఇంతకు ముందులాగా నీ రెస్పాండ్ ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించేయి. ఈరోజు నువ్వు ఆరాధించాలి అంటే సాధువైనట్టు మృదువైనట్టు అలంకారాన్ని ధరించుకొని ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి వచ్చాము. ఈ అలంకారాలు నీకున్నాయా? దేవునికి ఇష్టమైనటువంటి అలంకారాలు. ఇక్కడ ఒక విషయము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక స్త్రీ పెళ్లి చేసుకుంది, తన భర్త దేవుని నమ్ముకోలేదు. అయితే
అలాంటి భర్తను ఒక స్త్రీ సంపాదించుకోవాలి అంటే, క్రీస్తులోనికి నడిపించాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆ భర్తను రక్షించుకోగలుగుతుంది అన్నదానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పాడు, కొన్ని మాటలు చెప్పాడు. నేను చెప్తా చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడినుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. నీ భర్త రక్షణ లేదు, అలాగే ఉన్నాడు, చర్చికి రాడు, కానీ నీ భర్త రక్షణలోనికి రావాలంటే, మందిరానికి వచ్చి యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాలి అంటే ఒక స్త్రీ ఏం చేయాలి? ఏం చేస్తే తన భర్తని రక్షణలోనికి నడిపించవచ్చు అన్న సంగతి చెప్తున్నాడు. ఏం చేయాలంట? ఏం చేస్తే నడుస్తారంట? భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి. ఒక స్త్రీ ఎలా ఉండాలి చెప్పండి? భయముతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడ? భర్త దగ్గర. అలాగున్నప్పుడు భయముతో కూడినటువంటి మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకనే మిమ్మల్ని బట్టే అతడు క్రీస్తులోకి వస్తాడు, రక్షించబడతాడు అని చెప్తోంది. కానీ కొంతమంది ఒకవేళ స్త్రీలు ఇలాగనుకుంటారేమో, చూడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారంగా ఉండొద్దు. ఇలాంటి అలంకారాలు ధరించుకుంటే నా భర్త ఒకవేళ నన్ను చూసి క్రీస్తులోనికి వస్తాడేమో, చర్చిలోనికి వస్తాడేమో అనుకుంటావా? కాదు. ఎలాంటిగా? భయం కలిగినటువంటి ప్రవర్తనను బట్టి, సాధువైనట్టు మృదువైనట్టు ఈ అలంకారం చేత నువ్వు అలంకరించుకుంటే నీ భర్త వస్తాడు. ఇవి అలంకరించుకుంటూ వస్తాడా? జడలు అల్లుకోవడము, మంచి బంగారు నగలు పెట్టుకోవడము, మంచి వస్త్రాలు వేసుకోవడము, ఇలాగ చాలా అందంగా భర్త ముందు కనబడేది కాదు. కానీ చాలా మంది స్త్రీలు అలా కనబడడానికి ఇష్టపడతారేమో. అలా కాదు నీ భర్తను రక్షించుకునే పద్ధతి. అలా కాదు నీ భర్తని దేవుని సన్నిధికి తీసుకొచ్చే పద్ధతి. మృదువైనట్టు, సాధువైనట్టు, అక్షయాలంకారాలు, భయముతో కూడినటువంటి నీ ప్రవర్తన, వీటిని చూసి వాక్యము లేకనే నిన్ను చూసే నీ భర్త క్రీస్తులోనికి రాబట్టబడవచ్చు అని చెప్తున్నాడు. ఈ ప్రవర్తన నీ భర్తకి ఇష్టమైనది. ఏ ప్రవర్తన? భయంతో కూడిన ప్రవర్తన నీ భర్తకి ఇష్టమైనది. మృదువుగా, సాధువుగా ఉండడం నీ భర్తకి ఇష్టమైనది. అవి దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినవి కూడాను. ఈరోజు పురుషులమైనటువంటి బ్రదర్స్, మనకు కూడా ఏంటి, మన లోపల ఏముండాలి? అలంకారాలు. సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయాలంకారాలు ఉన్నాయా? మనం కూడా కాస్త బుస్సు మనం లేస్తున్నామా? సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా కూడా ఏ అలంకారాలు ధరించుకోవాలి చెప్పండి? సాధువైనట్టు, మృదువైనట్టు అలంకారాలు ధరించుకోవాలి. ఇవి ధరించుకొని దేవుడి సన్నిధిలో మనం ఆయన ఆరాధన చేయాలి. అక్షయాలంకారాలు ఇవి, క్షయమైపోయేవి కాదివి. ఈ అలంకారాలు నీకున్నాయా? మన ప్రభు మృదువుగా మాట్లాడాడు. ఆయన మకమకలాడుచున్న, ఆయన అరవడు, కేకలు వేయడు. మన ప్రభు యొక్క లక్షణం ఏంటి చెప్పండి? ఆయన అరవడు, కేకలు వేయడు, గద్దించడు కదా. ఆయన అరవడు, కేకలు వేసేటటువంటి వాడు కాదు. ఆయన అక్షయాలంకారాలు ధరించుకున్నవాడు మన ప్రభువైన యేసు. మృదువుగా, సాధువుగా మాట్లాడిన వాళ్ళు కొడతా ఉంటే కూడా, గట్టిగా మాట్లాడి కేకలేస్తూ ఉంటే కూడా మౌనంగా ఉన్నటువంటి వాడు. అర్థమైందా? ఆయన అలాగున్నాడా లేదా? మన ప్రభు అలాగున్నాడు. ప్రభు చేత రక్షించబడిన మనము, ప్రభువును ధరించుకున్న మనం కూడా ఈ అక్షయాలంకారాలు ధరించుకుని ఆయన ఆరాధన చేయాలి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈ సాధువైనట్టు, మృదువైనట్టు ఈ అలంకారాలు నీకున్నాయా? అవి ఉండి అవి ధరించుకొని ఆయన్ని ఆరాధిస్తే ఆయన గణపరచబడతాడు, నీ ఆరాధన అంగీకరిస్తాడు. ఫస్ట్ది, నువ్వు సజీవునిగా ఉండాలా. రెండవది, అక్షయాలంకారాలు ధరించుకొని ఆయన ఆరాధించాలా. ఇలాగున్నప్పుడు నీ ఆరాధన అంగీకరించబడుతుంది. ఈ కేటగిరీస్ లేనప్పుడు నీ ఆరాధన అంగీకరించబడుతుందా? అంగీకరించబడదు. యాక్సెప్ట్ చేయబడుతుందా? చేయబడదు. ఒట్టిదే అది. ఇక్కడ మనం ఉన్న వాళ్ళకు ఈయన ఆరాధన చేశాడు, ఈ ఆరాధన చేసింది అనుకుంటాం అంతే. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఏం కావాలి? ఫస్ట్ నువ్వు బ్రతికించబడాలా. రెండోది ఏం కావాలా? ఈ అక్షయ అలంకారాలు, దేవునికి విలువ కలిగిన ఈ అలంకారాలు ధరించుకొని ఉండాలా. ఏ అలంకారాలు చెప్పండి? సాధువైనట్టు, మృదువైనట్టు. సాధువుగా, మృదువుగా నువ్వు కనబడుతున్నావా? కొంతమంది మందిరంలో కనబడతారు, చాలా సాధువుగా. దేవుని సేవకుడు ఏదైనా పని చెప్పగానే సాధువు కనబడి పని చేస్తారు, లోబడి. దేవుని సేవకుడు గద్దించగానే లోబడతారు, తగ్గించుకుంటారు, ఎదురు మాట్లాడారు. మందిరంలో కనబడతారు, కానీ ఇంటి దగ్గర పని చేసే స్థలాలలో కనబడతారా? రిటర్న్ లేస్తారు వాళ్ళు. భక్తి ఎక్కడుంది? కేవలం మందిరంలోనే ఉంది. మరి పని చేసే స్థలంలో ఉండదా? ఇంటి దగ్గర ఉండదా?
ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉండదా? సాధువైనట్టు మృదువైన అక్షలంకారము ఉంటుంది. నిజంగా రక్షించబడితే, నిజంగా బ్రతికించబడితే, నిజంగా వెలిగించబడితే ఈ స్వభావం నీ లోపల ఉంటుంది. లేకుంటే మార్పు చెందుతూ ఉంటాం మనం. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడేది, మృదువైనట్టు అక్షలంకారాలు ధరించుకొని ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఒకవేళ ఇవి నీకు లేవా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, పర్వాలేదు ప్రభువా, నాకు ఇంకా ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే నేను అలాగ మృదువుగా సాధువుగా మారిపోతున్నాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పనిచేసే స్థలాల్లో ఉన్నప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ స్వభావం నాకు కనబడతలేదు, వాస్తవమే. అయితే నన్ను మార్చు. విలువ కలిగిన ఆ స్వభావము, అక్షయాలంకారాలను నన్ను ధరింపచేయి, నాకు ధరింపచేయని నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే ప్రభు ఇవ్వడా? ప్రభు మార్చడా? మన ప్రభు మార్చే దేవుడు. కాబట్టి ఆయన ఆరాధన చేద్దాం. ఇప్పుడు ఏమైనా ఆరాధన చేయాలి చెప్పండి? ఏ విషయాలను బట్టి ఆరాధన చేయాలి? ఫస్ట్, నిన్ను బ్రతికించినాడు, ఆయన కృప చేత బ్రతికించినాడు. ప్రభువా, నీ కృప ద్వారా నన్ను బ్రతికించినావు, నీకు వందనాలు. రెండవది, ఎలా బ్రతికించినాడు? నీ కొరకు తను తాను అప్పచెప్పుకున్నాడు. ఉమ్మి వేయడానికి అప్పచెప్పుకున్నాడు నీ కొరకే. తన చెంపల్ని, వెంట్రుకలు పెరుగు వేయవారికి అప్పచెప్పుకున్నాడు. ఉమ్మి వేయడానికి తన మొహాన్ని అప్పచెప్పుకున్నాడు. కొరడా దెబ్బలు కొట్టడానికి తన వీపును అప్పచెప్పుకున్నాడు. చిక్కుముక్కు రాతిలాగా తన మొహాన్ని చేసుకున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకే. కాబట్టి ప్రభువా, అలాగ నువ్వు చేసుకున్నావయ్యా, నీకు వందనాలు, నన్ను బ్రతికించినావు, నీకు వందనాలు అని చెప్పాలి. తర్వాత అక్షయాలంకారాలు నాకు అనుగ్రహించినావు, నీ దృష్టికి విలువ కలిగినటువంటి అలంకారాలు నాకు అలంకరించినావు, సాధువైనట్టు మృదువైనట్టు అలంకారాల చేత నన్ను అలంకరిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు అని చెప్పాలా? చెప్దామా? అలాగ ఆరాధన చేద్దామా మన ప్రభువుని? ఈ ఆరాధన దేవునికి అంగీకరిస్తాడు. ఇలాగ లేకపోతే అంగీకరిస్తాడా? అంగీకరించడు. బ్రతికించబడాలా? రెండవది, ఈ అలంకారాలు అలంకరించుకొని మనం ఆరాధించాలా. ఆరాధనలో ప్రవేశిస్తాము. లేచి నిలబడదాము, ఒక పాట పాడదాము.